హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై స్పేస్ వ్లాగ్స్. సో ఈరోజు సండే స్పెషల్ నేను కొబ్బరి పాలేసి చికెన్ ఫ్రై చేశాను అండ్ ఎగ్ బిర్యానీ చేశాను అండ్ రైతా సలాడ్ కూడా చేశాను. సో ఈ వీడియోలో నేను కొబ్బరి పాలు వేసి చికెన్ ఫ్రై ఎలా చేశానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ మళ్ళీ చిల్లీ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వీటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. ఇక్కడే మనము ఇన్కేస్ మీకు ఇష్టం ఉంటే కొన్ని బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేయాలనుకుంటే లైక్ చెక్క లవంగం కూడా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మేము తినాం కాబట్టి నేను అది స్కిప్ చేశాను. ఓన్లీ ఆనియన్ అండ్ చిల్లీనే వేశాను. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా నేను లాస్ట్లో వేశాను. ఇప్పుడైతే ఓన్లీ ఆనియన్, చిల్లీ వేసి ఫ్రై చేస్తున్నాను. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే మంచిగా తొందరగా ఫ్రై అయిపోతాయి. అందుకే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు అందులో కొంచెం పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను. సో దట్ మనం స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ రోజులు ఉంటుంది. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని నేను స్టోర్ చేసుకుంటాను. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎల్లో కలర్లో ఉంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేయాలి. మ్యారినేషన్ అంటే నేను కారము, ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, అంతే కొంచెం లైట్గా నిమ్మరసం వేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. సో అంతే, కొద్దిసేపు పక్కన పెట్టేసుకున్నాను. ఇదే మ్యారినేషన్ చేశాను. ఇప్పుడు నేను ప్యాన్లో వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను. మంచిగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేయాలి. నాన్ స్టిక్ కాబట్టి మాడదు. అదే స్టీల్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది. సో ఇది కొంచెం వేగిపోయింది, చికెన్ కొంచెం వేగిపోయింది. ప్లస్ కొంచెం జీడిపప్పు వేసుకున్న పేస్ట్ వేస్తున్నాను. ఆ పేస్ట్ వేసి మంచిగా మళ్ళీ కలపాలి. టమాటోలోని పచ్చివాసన అంతా పోయే వరకు మళ్ళీ ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా ఈలోపు నేను కొబ్బరి నుండి కొబ్బరి పాలును తీసాను. సో అది మిక్సీలో వేసి ఆ కొబ్బరి పాలని తయారు చేశాను. సో ఆ కొబ్బరి పాలను కూడా యాడ్ చేశాను. ఇప్పుడు టమాటోలోని పచ్చివాసన పోయే వరకు నేను ఫ్రై చేసుకున్నాను కదా, ఇప్పుడు కొబ్బరి పాలను యాడ్ చేశాను. కొబ్బరి పాలను యాడ్ చేసి మనం కలపాలి. మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. కలుపుతూ మళ్ళీ ఇంకా నేను మ్యారినేషన్ చాలా లైట్గా చేశాను. లైక్ కారం, ఉప్పు అవన్నీ ఖచ్చితంగా మళ్ళీ వేయాలి, ఇప్పుడు యాడ్ చేయాలి. బికాస్ అవి ముందు వేసినవి చాలా తక్కువ అవుతాయి. అందుకే కొంచెం లైట్గా ఉప్పు అండ్ కారం, ధనియా పౌడర్, గరం మసాలా, కారం, పసుపు, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా జీరా పౌడర్ కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. అన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి. ఈ ఫ్రై ప్యాన్కి నాకు లిడ్ రాలేదు, అందుకే ప్లేట్ పెట్టి క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనము ఉడికించాలి. సో మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసింది. నేను మొత్తం డ్రై రోస్ట్ లాగా చేయాలనుకున్నాను, అందుకే ఈ గ్రేవీ కూడా నాకు వద్దు. సో ఇంకా కొంచెం సేపు ఫ్రై చేశాను. ఫ్రై చేస్తే ఉన్న గ్రేవీ ఏదైతే ఉందో అది కూడా డ్రై అయిపోతుంది. సో ఇంకొంచెం సేపు ఫ్రై చేస్తే గ్రేవీలోంచి ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయితే మన ఫ్రై అయిపోయినట్టే. సో ఇది వేడి చికెన్ ఫ్రై. ఇప్పుడు ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను 4 ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను అండ్ టమాటో పేస్ట్ కూడా చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. ఎగ్స్ని మంచిగా బాయిల్ చేసిన తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత నేను ముందే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మన బిర్యానీ మంచి టేస్ట్ ఉంటుంది. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మన ఫ్రైడ్ ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. సో ఇలా మీరు చూసినట్టయితే ఇలా ఫ్రై అయిన తర్వాత
నేను తీసి వీటిని సపరేట్గా పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి నేను బిర్యానీ లేయర్స్ వేసేటప్పుడు అండ్ కొంచెం గ్రేవీలో కూడా యూస్ చేస్తాను. సో తీసి సపరేట్గా పెట్టుకున్న తర్వాత ఎగ్స్ను ఇప్పుడు లైట్గా ఫ్రై చేయాలి. సో ఫ్రై చేయడానికి ఆయిల్లో కొంచెం పసుపు కారం వేసి ఎగ్స్ వేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను. సో ఈ ఎగ్స్ను ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్త, మనం ఎక్కువ ఫ్రై చేస్తే ఎగ్గు పగిలిపోతుంది. సో ఎక్కువ చేయదు, జస్ట్ లైట్గా అలా ఫ్రై చేస్తే మనకి తినేప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది ఎగ్ కూడా. సో నాకైతే లైట్గా ఫ్రై అయిపోయాయి, ఈ మాత్రం చాలు, నేను తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మన బిర్యానీ స్పైసెస్ చెక్క, లవంగం, గ్రీన్ చిల్లీ, బిర్యానీ ఆకు, అన్ని బిర్యానీ ఏవైతే బిర్యానీ స్పైసెస్ ఉంటాయో అవన్నీ యాడ్ చేసి ఫ్రై చేయాలి. స్టార్ పువ్వు, లవంగం కూడా యాడ్ చేయాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా ఫ్రై చేయాలి. అప్పుడే మనకి అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన అంతా పోయి బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఈలోపు నేను టమాటో పేస్ట్ చేసుకున్నా కదా, అందులో మిక్సీలో టమాటో, కాజు, కొంచెం పెరుగు వేసి నేను పేస్ట్ చేసేసుకున్నాను. సో తర్వాత మనం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ పేస్ట్ వేసేసుకుందాము. సో ఇప్పుడు నేను ఆ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ కూడా మంచిగా టమాటోలోని పచ్చివాసన అంతా పోయే వరకు మనము ఫ్రై చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకి ఆ టమాటోలోని పచ్చివాసన పోయి బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది మంచిగా స్టిర్ చేసుకుంటూ ఇందులోకి కావాల్సిన మసాలాలన్నీ వేసుకోవాలి. కారం, ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, చికెన్ మసాలా, నేను అన్ని స్పైసెస్, కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసాను. ఇలా అన్ని స్పైసెస్ వేసి మంచిగా కలపాలి. అన్నీ మిక్స్ అయ్యే వరకు మంచిగా కలిపి కొంచెం సేపు ఫ్రై చేయాలి. సో ఇది కొంచెం సేపు ఫ్రై చేస్తే మసాలాలన్నీ టమాటో గ్రేవీకి మొత్తం అంతా కలిసి మంచి కలర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అవి కొన్ని గ్రేవీకి యాడ్ చేస్తున్నాను. ఈ స్టేజ్లో యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీకి. సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత, మన గ్రేవీ కలర్ చేంజ్ అయిన తర్వాత మన కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. సో ఇప్పుడు కలర్ చేంజ్ అయింది, మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యి కలర్ చేంజ్ అయింది, చూసారా? సో ఈ స్టేజ్లో మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసేయాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయాలి. ఇలా కలిపేసిన తర్వాత ముందు మనం ఇందాక మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసేయాలి. సో ఇలా కలిపిన తర్వాత ఇందాక మనము ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న ఎగ్స్ని యాడ్ చేయాలి. నేను ఎగ్స్ యాడ్ చేశాను. ఎగ్స్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఇక లిడ్ పెట్టేసి ఒక 5 to 10 minutes బాయిల్ అవనివ్వాలి. మనం ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది, ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఈలోపు నేను వాటర్ వేడి చేస్తున్నాను రైస్ కోసం. సో ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి కొంచెం థిక్ గ్రేవీగా, ఇంకా కొంచెం ఇప్పుడు చూస్తున్నట్లయితే మీరు కొంచెం వాటరీగానే ఉంది. సో ఇంకా 2 to 3 minutes పడుతుంది బిర్యానీ గ్రేవీ రెడీ అవ్వడానికి. సో ఒకసారి కలిపేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఇంకో 2 to 3 minutes పెట్టేసేయాలి. బాయిల్ చేయాలి. సో ఇప్పుడు వాటర్ మొత్తం
డ్రై అయిపోయింది. ఇలా గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీలో ఉంటే బిర్యానీ మనకి మంచిగా పొడి పొడిగా ఉంటుంది అండ్ గ్రేవీ టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. సో గ్రేవీ రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ వాటర్ బాయిలింగ్ పెట్టేశాను. వాటర్లో స్పైసెస్, లెమన్, గీ, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసి బిర్యానీ వాటర్ బాయిలింగ్ పెట్టేశాను. వాటర్ బాయిల్ అయిపోయింది. రైస్ కూడా యాడ్ చేసి నేను రైస్ కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మన గ్రేవీ రెడీ అయింది కదా, గ్రేవీకి లేయర్ బై లేయర్ మనము రైస్ యాడ్ చేసుకోవాలి. లేయర్ బై లేయర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ప్లస్ పుదీనా, కొత్తిమీర, కొద్దిగా గీ యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes మనం దమ్ పెట్టుకున్నట్లయితే మనకి టేస్టీ గుమగుమలాడే సింపుల్గా అయిపోయే ఎగ్ బిర్యానీ రెడీ. అంతే, చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ప్లీజ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ సో మచ్.